హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మివాన్ మామ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నా బర్త్డే సెలబ్రేషన్స్. నైట్ కేక్ కట్ చేసి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. మా ఇంట్లో ఏ వెకేషన్ ఉన్నా మా ఇంటి దగ్గర ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తాము. ఎల్లమ్మ తల్లి దయ వల్ల 500 సబ్స్క్రైబర్లు దాటారు. ఈ వీడియోతో 1000 మంది దాటాలని అనుకుంటున్నాను నేను. ఇక్కడ మేము మా అందరి పేర్ల మీద అర్చన చేపిస్తున్నాము. మివాన్ వాళ్ళ డాడీ ఎప్పుడు మ్యాక్సిమం మ్యాచింగే వేసుకుంటారు. వాళ్ళిద్దరు ఇప్పుడు చూడండి మ్యాచింగ్ వేసుకొని ఎలా నడుస్తున్నారో. మివాన్ ఎప్పుడు వాళ్ళ నాన్నని ఫాలో అవుతాడు. వాళ్ళ నాన్న ఏది చేస్తే అది చేస్తాడు. వాళ్ళ నాన్న జేజకి మొక్కితే మివాన్ కూడా జేజకి మొక్కుతున్నాడు. మివాన్ వాళ్ళ నాన్న మాట బాగా వింటాడు. ఏం చెయ్యి నాన్న, ఇలా చెయ్యి నాన్న అంటే చేస్తాడు. మాట వింటాడు, వాళ్ళ నాన్న మాటే వింటాడు. నా మాట అస్సలు వినడు. మీకు మా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరినైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము శివుడు భక్తులము. సోమవారం వస్తే నాన్ వెజ్ తినము. మా ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ అయినా మండే రోజే వస్తున్నాయి. ఎంత అదృష్టమో. మివాన్ వాళ్ళ డాడీ ఆవులకి అట్టి పండ్లు తినబెడుతున్నారు. మివాన్ భయపడతాడేమో అని అనుకున్నాను నేను, కానీ మివాన్ ఏం భయపడతలేడు. మివాన్కి ఆవులు, పిల్లులు అంటే చాలా ఇష్టము. అట్లని చూస్తూ చాలా మంచిగా ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నాడు, కొంచెం కూడా భయపడట్లేడు. మివాన్ ఉంటే వాళ్ళ నాన్న దగ్గర, లేకుంటే నా దగ్గర, అంతే తప్పించి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేడు. ఏంటి దీనికి సొల్యూషన్ అని ఆలోచిస్తే, ప్లే స్కూల్ అయితే మంచిగా ఉంటుంది. పిల్లలతో కలిసి మెలిసి అందరినీ చూస్తూ అప్పుడు కొంచెం అందరితో ఉండడం నేర్చుకుంటాడేమో అని ప్లే స్కూల్ చూసాము. ఇంకా మివాన్కి అక్షరాభ్యాసం చేపియలేదు. అందుకని మా మైండ్ లో క్వశ్చన్ మార్క్ ఉంది, మివాన్ ఎప్పటి నుంచి ప్లే స్కూల్ కి పంపివ్వాలి అని. చూస్తూనే మివాన్ ఎంత పెద్దవాడైపోతున్నాడో. గుడి నుంచి ఇంటికి వెళ్లే దారిలో మా ఇంటి దగ్గరలో మంచి ప్లే స్కూల్ ఉంది. వెళ్ళి ఒకసారి చూద్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మివాన్ అక్కడున్న అన్ని టాయ్స్ తో చూసి రాను అని అంటున్నాడు. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లా అంటాడు మంచిగా హ్యాపీగా ఆడుతూ అని అనుకోలేదు. మనం అక్కడ ఉన్నంత సేపు మివాన్ మనం కూడా ఉండొచ్చు. 1 hour 2 hours 10 hours వరకు ఉండొచ్చు. మేము వెళ్ళిన టైంలో పిల్లలు లేరు. కరెక్ట్ ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. అందుకోసమని ఎక్కువ పిల్లలు లేరు. మివాన్కి అయితే చాలా నచ్చింది. ఈవినింగ్ మేము ఐమాక్స్ కి వెళ్ళాము. ఎందుకు ఐమాక్స్ కి వెళ్ళామంటే, మివాన్ మంచిగా అక్కడ అన్ని ప్లే ఏరియా ఉంటుంది కదా, మంచిగా ఆడుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడని ఐమాక్స్ కి వెళ్ళాము. మివాన్ ఐమాక్స్ లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ముందు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశాడో. వెళ్ళడమే మివాన్ కార్ ఎక్కాడు. కార్ లో మివాన్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. ఆ హ్యాపీనెస్ చూస్తే నాకైతే ఎంత చెప్పలేని ఆనందము. మివాన్ మంచిగా ఆడుతూ హ్యాపీగా ఉంటాడని ఐమాక్స్ కి వెళ్ళాము. ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే, రియల్ గా డ్రైవింగ్ వచ్చినట్టు స్టీరింగ్ ని అటు ఇటు తిప్పుతున్నాడు. ఎంత సంతోషంగా అనిపించింది అంటే చెప్పలేని ఆనందం అసలు. ఆయనే రియల్ గా డ్రైవ్ చేస్తున్నట్టు ఆ స్టీరింగ్ ని అటు ఇటు తిప్పుతున్నాడు చూడండి. ఇదో ఆయనే డ్రైవ్ చేస్తున్నట్టు. లాస్ట్ కి అంతా అయిపోయినాక దిగు మివాన్ అంటే అందులోకి వెళ్ళి ఏడుస్తున్నాడు, నేను దిగను అని. మివాన్కి ఎంత బాగా నచ్చిందో ఈ కారు.
ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అని అంటే వివాన్ తో మీ వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు వీలవ్వట్లేదు. వివాన్ పడుకున్న టైం చూసుకుని నేను వీడియో ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. అందుకోసమని పెద్ద లెంతీ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. ముందు టైం తీసుకుని తొందరగా పోస్ట్ చేయడానికి చూస్తాను. మన పిల్లల ఫేస్ లో హ్యాపీనెస్ చూస్తే చెప్పలేని ఆనందం మనకి. నా బర్త్డే రోజు మివాన్ నాకు ఇచ్చిన హ్యాపీనెస్, స్మైలీ ఫేస్ తో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు కదా, అదే నాకు పెద్ద గిఫ్ట్ మివాన్ దగ్గర నుంచి. లాస్ట్ ఇయర్ చిన్న పిల్లోడు మివాన్, 3 months బాబు. ఇప్పుడు ఎంత పెద్దగా అయ్యాడో, డైరెక్ట్ నడుస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ కల్లా మివాన్ కి మాటలు వచ్చేస్తాయి అనుకుంటా. ఇప్పుడు నాకు మివాన్ విష్ చేస్తాడు నాకు. మివాన్ వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ గేమ్ ఆడుతున్నారు. ఫస్ట్ మివాన్ తో ఆడిస్తున్నారు గేమ్, తర్వాత వాళ్ళ డాడీ ఆడతాడు. ఎంత ఫన్నీగా ఉండేనో. గేమ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నాము. ఇవాన్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఫస్ట్ టైం తింటున్నాడు. ఎంత కూల్ గా ఉందో. పిల్లలకి ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేపివ్వాలి. వాళ్ళకి ఇప్పుడిప్పుడే కొత్త కదా, తిప్పాలి, చూపివ్వాలి, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేపివ్వాలి. మా మివాన్కి ఏదో డ్రైవింగ్ వచ్చినట్టు ప్రతి ఒక్క స్టీరింగ్ పట్టుకొని ఒకటే తిప్పేస్తున్నాడు. ఎలా చూడండి, ఏదో నాకు డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవింగ్ చేస్తున్నా అన్నట్టు. మివాన్ వాళ్ళ డాడీ కార్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ మా హస్బెండ్ రియల్ కార్ డ్రైవ్ చేసినట్టే డ్రైవ్ చేశారు. విన్ అయ్యాడు డైరెక్ట్. మివాన్ వాళ్ళ డాడీతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాడు.
ఇక్కడ వాళ్ళ డాడీ మసాజ్ చైర్ లో మసాజ్ చేపించుకుంటున్నాడు. అక్కడ ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఆయనకి కితకితలు పడుతున్నాయంట. ఒకటే నవ్వుతాడు. పొద్దున్న వెళ్తే ఆఫీస్ కి ఈవినింగ్ వస్తాడు కదా, కొంచెం రిలాక్స్గా ఉంటుంది, బాగుంటుందేమో అని నేనే పట్టి కూర్చో అని కూర్చోబెట్టాను. ఈ ట్రైన్ చూస్తే నాకు చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయి. మివాన్ ఒక్కడినే కూర్చోమంటే కూర్చోవట్లేడు, భయపడుతున్నాడు. మివాన్ కోసమని నేను కూడా కూర్చుని ఇద్దరం కలిసి ట్రైన్ లో వెళ్తున్నాము. అందరికి హాయ్ చెప్తున్నాడు మివాన్. మివాన్ తో పాటు నేను చిన్నపిల్లని అయిపోయాను. మివాన్ ఏది ఎంజాయ్ చేస్తే నేను కూడా అదే ఎంజాయ్ చేశాను. బాగా అనిపించింది. ఫైనల్లీ నా బర్త్డే రోజు ఇలా స్పెండ్ చేశాము. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.